హాయ్ గాయ్స్, ఇప్పుడే అనగనగా ఒక రాజు మూవీ కూడా చూసి వచ్చేసాను నేను ఫైనల్ గాను. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ అన్నట్టుగా ఒక్కసారిగా సంక్రాంతి రేస్ లోకి నిన్న చెప్పిన మూవీ తోటి కంప్లీట్ అవబోతోంది. ఈ మూవీ డెఫినెట్లీ చాలా చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి సింగిల్ హ్యాండెడ్ గా హ్యాండిల్ చేశాడని చెప్పొచ్చు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే హిల్లేరియస్, అసలు నవ్విస్తూనే ఉన్నాడు. చాలా చాలా బాగున్నాయి అసలు ఆ డైలాగ్స్ కానీ. అసలు నవీన్ పోలిశెట్టి టైమింగ్ మనం పాస్ట్ లోనే చూసాం చాలా మూవీస్ లో. బట్ ఈ మూవీలో అసలు డిఫరెంట్ గెటప్ కూడా డిఫరెంట్ అవతారు, బాడీ లాంగ్వేజ్, లేకపోతే డైలాగ్ డెలివరీలో కూడా మాడ్యులేషన్ అనేది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి సమ్ గోదావరి స్లాంగ్ అయితే ఉండింది కాబట్టి అతను దాన్ని చాలా బాగా పుల్ చేశాడు, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా. అండ్ సర్ప్రైజింగ్లీ మీనాక్షి చౌదరికి కూడా మంచి రోల్ ఉంది యాక్చువల్లీ మూవీలో. జస్ట్ ఫర్ సాంగ్స్ అన్నట్టుగా, గ్లామర్ అన్నట్టుగా కాకుండా అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ ఊరికే ఫస్ట్ లోనే సాంగులతోటి పిచ్చెక్కిచ్చేసి ఏమాత్రం ఫస్ట్ హాఫ్ లో పిచ్చెక్కినట్టు ఎంట్రీలోనే సాంగులు, లేకపోతే హీరోయిన్ చూడగానే ఇంకో సాంగ్, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వంగానే సాంగ్ పెట్టేసి ఉంటే మాత్రం డెఫినెట్ గా అటర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా. అలా చేయకుండా మూవీని ఓన్లీ ఆన్ స్టోరీ అండ్ కామెడీ మీద నడిపించుకుంటే వెళ్ళారు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అదరగొట్టేశారు, చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంచెం ఈ మాత్రం ఫస్ట్ హాఫ్ ఫుల్ 95% నవ్వించేస్తే సెకండ్ హాఫ్ 80% నవ్వించారని చెప్పచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ లోనే ట్విస్ట్ ఉంటుంది మనకి. ఆ ట్విస్ట్ తర్వాత కంటిన్యూషన్ కొంచెం దానికి స్టోరీ, ఆ బ్యాక్ స్టోరీ వాట్ ఎవర్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం తోటి కొంచెం ఓకే అర్థమైంది, ఇప్పుడు బాగుంది, ట్విస్ట్ కూడాను వెరీ గుడ్ నైస్. ఇప్పుడు ఏ అవుట్ నెక్స్ట్ అనేది వాళ్ళకి కూడా కొంచెం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా లాగుదాం రా అనేది కొంచెం వాళ్ళకి కూడా ఐడియా రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ టైం పట్టడం అంతా కూడా మనకు కూడా కొంచెం టైం పట్టింది నెక్స్ట్ ఫ్లోలోకి వెళ్ళడానికి, సెకండ్ హాఫ్ ఫ్లోలోకి. తర్వాత మధ్యలో వచ్చేటప్పటికి చాలా చాలా బాగుంది. కరెంట్ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు ఈ మధ్యన ఆ యూత్ వీళ్ళందరూ కూడాను. సో ఆ కరెంట్ ట్రెండ్ని పట్టుకుని చేసిన కామెడీ చాలా బాగుంది. అలాగే మహేష్ బాబు గారి సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ నాకైతే ఫస్ట్ హాఫ్లో అసలు ఆ కాన్సెప్టే అదిరిపోయింది. అసలు మీరు అందరూ గోవా గోవా అనుకుంటారు కదా, ఇక్కడ వేరే గోవా ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి మీరు మూవీలో అర్థమవుతుంది. అసలు నాకు అసలు మనం చూసి అబ్జర్వ్ చేసేలోపు వెళ్ళిపోతున్నాయి జోకులు, కొన్ని అయితే డైలాగులు మనం నవీన్ పోలిశెట్టి మూవీలో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా. అలాగే మన శ్రీ విష్ణు మూవీస్ లో కూడా ఇలాగే నవ్వే లోపు ఇంకో జోక్ వెళ్ళిపోతుంటుంది. ఆ టైప్ లో ఫస్ట్ హాఫ్ లో మాత్రం పిచ్చెక్కిచ్చేశారు. సెకండ్ హాఫ్ డెఫినెట్ గా ఫస్ట్ హాఫ్ మీద పోలిస్తే ఈ మాత్రం గ్రాఫ్ కొంచెం డౌన్ ఉన్నా కూడా మనకి ఎక్కడా కూడా ఏడ్రా లాగ్ ఏడి అన్నట్టుగా ఎక్కడ అనిపించదు. బట్ మనం కూర్చొని చూస్తాం, ఎందుకంటే ఆ స్టోరీ ఇంపార్టెంట్. ఆ స్టోరీ విని నెక్స్ట్ ఇంకా లాగిచ్చారు సెకండ్ హాఫ్ అంతా కూడా బాగానే. అండ్ నవీన్ పోలిశెట్టి కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా అండ్ మంచిగా సూట్ అయింది ఆ క్యారెక్టర్. అబ్బాయికి చాలా డెఫినెట్ గా మంచి టిపికల్ గోదావరి పిల్లాడిలాగే ఉన్నాడు అబ్బాయి. అండ్ మీనాక్షి చౌదరి కూడా చాలా బాగుంది, గ్లామరస్ గా ఉంది అక్కయ్య కూడాను. మంచిగా ఎక్కడా కూడా ఒక పిచ్చి బూత్ లేకుండా, అలాగే ఎక్కడ వల్గారిటీ లేకుండా, పిచ్చెక్కినట్టు ఫైట్స్ కూడా లేకుండా. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి సినిమాలో అంటే మనం కొంచెం ఒక దీంతో వెళ్తాం మైండ్ సెట్ తోటి. సో అది ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు డెఫినెట్ గా 100%. సో నాకైతే ఈ మూవీ డెఫినెట్లీ హిట్ కొట్టిందని అనిపిస్తోంది. సంక్రాంతి రేస్ లోకి అయితే ముందంజలోకి వచ్చేస్తోంది ఇది కూడా మూవీ. అయితే ఇప్పుడు మూవీలో సాంగ్స్ అంత గ్రేట్ గా ఏం లేవు, పెద్దగా ఎక్స్పెక్టింగ్ కూడా చేయలేదు. అంటే ఇది బేసిక్ గా మనకి స్టోరీ అండ్ కామెడీ మీద బేస్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. గోదావరి బ్యాక్ డ్రాప్ కాబట్టి కొంచెం ఆ డాన్సులు, ఆ సాంగ్లు, ఆ బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ కూడా కొంచెం అలా డమ్ 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 అని కూడా మోగిచ్చేసుకోవడం అలాగే ఉంది కాబట్టి అది ఎక్స్పెక్టెడ్. కానీ మరీ అంత భరించలేకుండా ఏం లేవు, భరించబుల్ గానే ఉన్నాయి ఆ సాంగ్స్ కూడా. థియేటర్ నుంచి బయటకి వెళ్ళిపోయేలా ఏం లేవు, కానీ కొంచెం కొంచెంగా లాగిచ్చేయారు సాంగ్స్. బట్ అంత సూపర్ డూపర్ అన్నట్టుగా ఏం చెప్పలేము. ఓవరాల్ గా మూవీలో ఏమైనా కొంచెం ఇంత ప్రెషర్ ఏమైనా చెప్పండి, ఏదో చెప్పండి అంటే కనుక అదే చెప్తున్నా కదా. సెకండ్ హాఫ్ లో కొంచెం సెకండ్ హాఫ్ బిగినింగ్ లో కొంచెం మనం ఓపిక్ గా కూర్చుంటే మొత్తం లాక్కెళ్ళిపోతాడు తర్వాత నవీన్ పోలిశెట్టి మళ్ళీను. తర్వాత అంతా కూడా చాలాసేపు నవ్వించడం జరిగింది. మంచి ట్రెండ్ పట్టుకుని అన్నట్టు మా సాయి కిరణ్ ఏడిదా మా ఇన్స్టాగ్రామర్ ఆయన కూడా ఉన్నారు, చిన్నగా ఇలా వచ్చి వెళ్ళిపోయారు. ఆయన పెద్దగా రోల్ రావాలని కోరుకుంటున్నాం మేము ఇంకాను మా మేనేజర్ గారికి. అండ్ దట్స్ ఇట్. సో రేస్ లోకి అయితే వచ్చేసారు అనగనగా ఒక రాజు, గోపరాజు గారు మనోడు రాజు గారు. సో కంగ్రాచులేషన్స్ అనగనగా ఒక రాజు మూవీ టీం అందరికీ కూడాను. నాగవంశీ గారు మొత్తానికి అయితే బుస చేశారు సినిమా సడన్ గా రేస్ లోకి వచ్చేసి. కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ మూవీ అంటే డైరెక్టర్ మారి గారు, కంగ్రాచులేషన్స్, చాలా బాగా తీశారు. ఓ బై ద వే కిడ్స్ అందరూ కూడా చూడొచ్చు, ఫ్యామిలీ మూవీ ఇది డెఫినెట్ గా. ఎక్కడ ఇందాక చెప్పినట్టుగా వల్గరిటీ లేదు, ఏమి రక్తపాతాలు లేవు, ఏం లేవు. మంచి మంచి డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి, నవ్వుకుంటారు డెఫినెట్ గా. సో అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్.